ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈనాటి దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము. వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. క్రీస్తునందు ప్రియులారా, నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసును కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును అని దేవుడు వాగ్దానము చేయించినాడు. అవును, ఇక్కడ రాతి హృదయము అంటే కఠినమైన దేవుని మాట వినని హృదయం. ఫరో హృదయం లాంటి కఠినమైన హృదయం. మాంసపు హృదయము అంటే సున్నితమైన దేవుని స్వరానికి స్పందించే హృదయము. ప్రేమ, కరుణ, విధేయత కలిగిన హృదయము. అవును, దేవుడు కేవలము బయట ప్రవర్తన కాదు, మన హృదయాన్ని మార్చాలనుకుంటాడు. మన బలంతో కాదు, ఆయన ఆత్మ ద్వారా నిజమైన మార్పు వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.